మార్కెట్ మాయాజాలంతో రైతుల చిత్తు, కిలో గింజకు 300 రూపాయలు చొప్పున నష్టం. చాక్లెట్ల తయారీలో కీలకమైన కోకో సాగులు దేశంలోనే రాష్ట్రంలో తొలి స్థానంలో ఉన్న రైతులు గిట్టుబాటు ధర కోసం దిక్కులు చూడక తప్పడం లేదు. కిలో కోకో గింజకు 680 నుంచి 700 మాత్రమే దక్కుతుంది. కంపెనీల గుత్తాధిపత్యం కారణంగా అంతర్జాతీయ మార్కెట్ ధరలతో పోలిస్తే కిలోకు 300 తక్కువగా లభిస్తుంది. ధరల మాయాజాలంలో రైతులు చిత్తవుతున్నారు. దేశంగా కోకోకున్న డిమాండ్తో పోలిస్తే ఉత్పత్తి చాలా తక్కువ. ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, పార్వతీపురం, మన్యం జిల్లాలో 75,000 ఎకరాల్లో ఈ పంట సాగు చేస్తున్నారు. ఏటా 12,000 టన్నుల ఉత్పత్తి వస్తుంది. దేశంగా ఏటా 1.10 లక్షల టన్నుల కోకో బీన్స్ అవసరం ఉండగా ఉత్పత్తి అవుతున్నది 35,000 టన్నులు మాత్రమే. 68% ఉత్పత్తిని కోకో పౌడర్, బటర్ రూపంలో దిగుమతి చేసుకున్నాం. మన దేశంలో ఏపీ, కేరళ, తమిళనాడు, కర్ణాటకలో ఈ సాగు అధికం. దేశీయ ఉత్పత్తిలో ఏపీ వాటా 30% వరకు ఉండడం గమనార్హం. శ్రీ సిటీలో పరిశ్రమలు ఏర్పాటు చేసిన మాండలేజ్ సంస్థ రాష్ట్రంలో రైతుల నుంచి అధిక శాతం ఉత్పత్తిని కొనుగోలు చేస్తుంది. కోకో ఉత్పత్తిలో ఐనరీ కోస్ట్, ఘనా, ఇండోనేషియా, కామెరూన్, డొమినికన్ రిపబ్లిక్ అగ్రస్థానాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం కిలో 1000 రూపాయలు పైగా ఉంటే రాష్ట్రంలో 700 మాత్రమే ఇస్తున్నారనేది రైతుల ఆవేదన. గతేడాది కిలోకి 980 నుంచి 1200 వరకు లభిస్తే క్రమంగా తగ్గించారు. 2-3 ఏళ్ల కిందటి వరకు కిలో 200 నుంచి 300 మాత్రమే ఉండేదని, వాటితో పోలిస్తే ఇప్పుడు ఇచ్చేదే ఎక్కువ ధర అంటూ వ్యాపారులు చెబుతున్నారు. దేశంగా చాక్లెట్ వినియోగం పెరిగింది. డార్క్ చాక్లెట్కి డిమాండ్ అధికమైంది. రైతులకు ఇచ్చే ధర మాత్రం పెరగడం లేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.